అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాక్రిస్ తెలుగు. అయితే మన దగ్గర ఉన్న నీమో క్యాండీస్‌లో అయితే కొన్నైతే మనం బ్రీడింగ్ పెట్టడం అయితే జరిగిందండి. ఇదైతే బీటా బ్రీడింగ్ పార్ట్ 1 అన్నమాట. ఈ సీరీస్‌లో మీరిక్కడ క్లియర్‌గా చూసుకోవాల్సిందేంటంటే మేల్ అండ్ ఫీమేల్స్‌ని ఫుల్లీ యాక్టివ్ అలానే ఫుల్లీ లోడెడ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్స్‌ని అయితే మనం చూజ్ చేసుకోవాలి. మేల్స్‌లో వచ్చేసరికి ఇలాంటి బబుల్ నెస్ట్ చేస్తున్న ప్రతి మేలు కూడా రెడీ టు బ్రీడ్ అని చెప్పొచ్చండి. అలానే ఫీమేల్ విషయానికొస్తే ఫీమేల్‌కనేది ఒక ఎగ్ అనేది మీకు బయటకి కనపడుతుందండి. దాన్నే మన బ్రీడర్స్ అంతా కూడా వైట్ స్పాట్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఇలా వైట్ స్పాట్ ఉన్న ప్రతీది కూడా రెడీ టు బ్రీడ్ అని అయితే చెప్పొచ్చు. అలానే మన దగ్గరున్న బీటా బ్రీడింగ్ పెయిర్స్ అన్నీ కూడా సోల్డ్ ఔట్ అయితే అయినియి. ఇంకా కొన్ని పెయిర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలి అనంటే మీరు స్క్రీన్‌పై ఉన్న నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వి మీ ఆర్డర్‌నైతే ప్లేస్ చేసుకోవచ్చు. అలానే ఈ టాపిక్‌లో వచ్చేసి మనం ముఖ్యంగా ఈ బీటా పెయిర్స్‌కి ఇవ్వాల్సింది వచ్చేసి లైవ్ ఫీడ్ అండి. మన దగ్గరున్న మొయినా కల్చర్‌నైతే మనం డేలో ఒక 3 టైమ్స్ అయితే వీటికైతే ఫీడ్ ఇవ్వాల్సయితే ఉంటుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ అలాగే ఈవినింగ్ అన్నమాట. వీటికి మంచి ఫీడ్ ఇవ్వాలి. అలానే ఓవర్ ఫీడింగ్ అనేది ఖచ్చితంగా అయితే చేయకూడదండి. అయితే మీరిక్కడైతే క్లియర్‌గా చూసుకోవచ్చు. లైవ్ ఫీడ్‌నయితే ఖచ్చితంగా ఇవి ఎంత ఇష్టంగా అయితే తింటున్నాయో మీరిక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. అలానే బీటా బ్రీడింగ్‌లో అందరూ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటనంటే వీటి ఫీడింగ్ టైమ్‌లో వాటికి సరిగ్గా ఫీడ్ ఇవ్వకుండానే వాటిని బ్రీడింగ్‌కయితే పెట్టడం అయితే జరుగుతుందండి. దానివల్ల బ్రీడింగ్ అనేది ఖచ్చితంగా అయితే సక్సెస్ అవ్వదు. వీటికి మెయిన్ ఏంటంటే మీకు కావాల్సిందల్లా ఫీడే. ఆ ఫీడ్ అనేది మీరు మంచిగా ఇస్తుంటే అవైతే మంచిగా బ్రీడ్ అయితే అవుతాయని చెప్పొచ్చు. అలానే మనమైతే కొన్ని పార్సెల్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం. ఈ ప్యాకెట్ వచ్చేసి మనమైతే తిరుపతికైతే పంపిస్తున్నామండి. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థాంక్ యూ ఆల్.